మన మన మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కూడా గోదావరి బేస్ ఆనుకుని ఉంటాయి. ఆ కరకట్టలు ఎత్తు ఎప్పుడు కూడా పెంచాల్సిన బాధ్యత ఉంది. కరకట్టలు ఎత్తి పెంచితే ఆ వాటర్ అనేది ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు ఫ్లడ్లు వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైతే కరకట్టలు తక్కువ ఉన్నాయో వాటర్ మొత్తం కూడా ఏమవుతాయి, విలేజ్ల మీద పొలాల మీద పడిపోయి పొలాల నుంచి విలేజ్లు మారిపోతాయి, విలేజ్ల మీద పడతాయి. పాపం వాళ్ళు ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా పంటలు పండించి కష్టపడి అప్పుల పాలు చేసి కష్టపడి పండించిన పంటలన్నింటినీ కూడా ఏమి రాత్రి కాకుండా కళ్ళమంటే నీళ్ళు కచ్చుకుని ఉంటే ఆ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో బాధలు గుండె మీద ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి వాళ్ళ మానసిక బాధ ఏ రేంజ్లో ఉండదు ఆలోచించుకోండి. వీడికి తెలిసండి ఆ ప్రాబ్లం. వీడికి అసలు ఏమన్నా తెలుసా? వాళ్ళ బాబు ద్వారా వృత్తిపకానికి డబ్బులు వచ్చినాయి, అక్రమంగా సంపాదించే డబ్బులతో చదువుకున్నాడు, అక్రమంగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసి వచ్చాడు. అమెరికాలో జల్సాలు చేసి వచ్చి ఇక్కడ వచ్చి కథలు పడుతున్నాడు. ఎంతమంది సివిల్ ఇంజనీర్ చదివిన క్వశ్చన్ అడిగిందండి అమ్మాయి. గోదావరి మునిగిపోతుంది, మా ప్రాబ్లం ఏంటి అని. ఆవిడ నువ్వు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంతమంది సివిల్ ఇంజనీర్ అడుగుతావా? నీ సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఏమయ్యారు?